హలో మిత్రులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంతా కుశలమేనా? సో మీరు థంబ్‌నెయిల్ చూస్తున్నట్లయితే అవునండి, ఇది నా సెకండ్ డే డయట్ వీడియో మీకోసం అప్డేట్ చేసేస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను తీసుకుంటాను ఎర్లీ మార్నింగ్ 6కే హాట్ వాటర్ 1 గ్లాసు. ఈ గ్లాస్ అయితే నా మెజర్మెంట్ గ్లాసు. సో ఇది 300 ml వాటర్ అయితే పడుతుంది. అండ్ ఇది మార్నింగ్ హాట్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి స్వెట్ అయితే బాగా వస్తుంది. సో దాంట్లో అయితే కొంచెమన్నా ఫ్యాట్ అయితే బర్న్ అవుతుందని చెప్పేసి హాట్ వాటర్ తీసుకుంటాము. దీన్ని రెగ్యులర్గా తాగాలి. అండ్ చూడండి, కంప్లీట్ అయితే చేసేసాను. అండ్ మార్నింగ్ 7:30 AM కల్లా నేను ఏదో ఒకటి వెజిటేబుల్ జ్యూస్, నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ క్యారెట్ జ్యూస్కి ఇస్తాను. ఎందుకంటే ఇది ఫేస్ గ్లో కూడాను ఇస్తుంది కాబట్టి హెల్త్ బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ గ్లాసు కూడాను నా ఏ జ్యూస్ తీసుకున్నాను ఈ గ్లాస్ అయితే మెజర్మెంట్గా పెట్టుకునేసా. ఇప్పుడు నేను చూపిస్తున్న పౌడర్ అయితే ఎండు ఖర్జూరాల పొడి. ఇదైతే షాప్లో దొరకదు, కానీ ఎండు ఖర్జూరాలు అయితే ఇంటికి తెచ్చేసుకునేసి సీడ్స్ అయితే తీసేసి 1 డే అంతా ఎండబెట్టేసి దాన్ని అయితే మిక్సీ వేసి పౌడర్ పట్టేస్తే ఇలా రెడీ అయిపోతుంది. రిస్క్ ఏం లేదు, ఈజీగానే చేసుకొనేయచ్చు. దాన్ని దీంట్లో ఎందుకు కలుపుకుంటామంటే కొన్ని క్యారెట్ స్వీట్ అయితే తక్కువగా ఉంటాయి, తాగలేం కాబట్టి ఇలా పౌడర్ కలిపేసుకొని 5 minutes వదిలేస్తే దాంట్లో ఉన్న స్వీట్ అంతాను జ్యూస్తో దిగిపోతుంది. అప్పుడు మనకి స్వీట్ బాగుంటుంది, బాగా తాగేయచ్చు. చూడండి, నేను అబద్ధం చెప్పినట్లయితే లేదు కదా. మా పాపకి అయితే టేస్ట్ చూపించేసి చూస్తాను, తను కూడా బాగుంది అని చెప్పేసింది. ఇలా మనం తీసుకోవడం వల్ల హెల్త్ అయితే బాగా ఉంటుంది అని చెప్పేసి ఫేస్ కూడాను గ్లో వచ్చేస్తుంది. చూడండి, ఫుల్ ఎంత టేస్టీగా ఉందంటే ఏదో మిల్క్ షేక్ తీసుకున్నట్టుగా ఉంది. ఎలాంటి రిస్క్ లేకుండా ఆరాంగా అయితే మనము తీసుకునేయచ్చు. ఇది నా మార్నింగ్ వెజ్ జ్యూస్. అండ్ అలాగే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అట్లీస్ట్ జ్యూస్కి బ్రేక్ఫాస్ట్కి 2 hours అయినాను గ్యాప్ ఉండాలి. ఆ 2 hours మనం ఏమైతే పర్ డేకి 3 liters వాటర్ తీసుకుంటామో అది తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మార్నింగ్ 10 o'clock అయితే అయిపోయింది. నేనైతే టిఫిన్లోకి అని చెప్పేసి స్ప్రౌట్స్ తీసుకున్న, దాంట్లోకి ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకునేసాను. అండ్ దీంట్లోకి నేను ప్రిపేర్ చేసుకున్న ఫ్యాట్ కట్టర్ పౌడర్ అయితే వేసేస్తూ ఉన్నాను. సో సాల్ట్ ఇదేనండి, ఫ్యాట్ కట్టర్ పౌడర్ ఏం లేదు, జీరా, వాము అండ్ అలాగే షాజీరా అంటాం కదా, దాన్నైతే ఇలా పౌడర్ చేసి పెట్టుకునేసాను. దీన్ని అలాగే వాటర్లోకి కూడా తీసుకోవచ్చు. అండ్ కొంచెం సలాడ్కి టేస్ట్ రావాలని చెప్పేసి అలా చల్లేసుకుంటా ఉన్నాను. వెరీ టేస్టీగా ఉంటుంది పౌడర్ కూడాను. సో ఇలా మార్నింగ్ మనం స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల ఏమంటే హెయిర్ లాస్ కూడాను ఉండదు. ఎవరికైతే హెయిర్ లాస్ అయితే ఉంటుంది వాళ్ళు కూడాను ఎర్లీ మార్నింగ్ డైట్ అనే కాదు, ఇలా స్ప్రౌట్స్ తీసుకుంటే హెల్త్కి కూడా బాగా ఉంటుంది. ఇలా అన్ని 3 బాగా పట్టేలా కలిపేసి నేనైతే తీసుకుంటా ఉన్నాను. ఈ స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల ఫుల్ హెల్త్ అయితే బాగుంటుంది. టేస్ట్ కూడా బాగా అనిపించింది, నాకైతే తినొచ్చు అనిపించింది. సో కొందరికి పచ్చి పచ్చిగా ఉంటాయి, తినకూడదు, తినలేము అని కూడా అంటారు కదా. మన కోసం, మన బాడీ కోసం, మన హెల్త్ కోసం మనం ఏమైనా తీసుకోవచ్చు. అలా అయితే నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్నూన్ 1 o'clockకి ఎగ్జాక్ట్గా అయితే నేను ఒక కుకుంబర్ని అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నా. ఏ సాల్ట్ కూడాను యాడ్ చేసుకోలేదు, అలాగే తినేయచ్చు కదా ఫ్రెష్గా అని చెప్పేసి తీసుకున్నాను. సో మనం ఏ వెజిటేబుల్ తీసుకున్నా, ఏ ఫ్రూట్ తీసుకున్నా ఆల్మోస్ట్ లిక్విడ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ యూస్ చేసుకుంటే చాలా బెటరు ఈ డయట్లో. చూడండి, ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇలా తీసేసుకున్న 1 cucumber ఫుల్గా అయితే నేను యూస్ చేసేసాను. సో టేస్ట్ బాగానే ఉంది, తినొచ్చు, బాగా హెల్తీ కూడా అనిపిస్తుంది. ఇదైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ ఇప్పుడైతే 1 o'clock, మనం తీసుకునేది ఈవినింగ్ 6:30కి అయితే డిన్నర్ చేసేయాలి. 7 లేదా 7:30 లోపల అయితే కంప్లీట్గా తినేసి ఏమంటే మనం పడుకునే పాటికి అయితే డైజెషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ నైట్ అంతాను మన బాడీలో ఏదైతే ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్ని అంతాను
అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి అలా మనమైతే సన్నబడిపోతాము. అండ్ ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి నేను 2 ఫ్రూట్స్ తీసుకున్నాను. చెప్పా కదా లాస్ట్ టైమే నేను చాలా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్పేసి. సో కొంచెం అయితే నేను వాటర్ మిలన్ తీసుకున్నా, ఇంకొంచెం అయితే మస్క్ మిలన్, అదేనండి కక్కరకాయ అంటాం కదా, అదైతే తీసేసుకున్నాను. స్వీట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంతకంటేనా మనమైతే ఇంట్లో డైట్ చేసేటప్పుడు డే ఫుల్ వెరైటీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటా ఉంటాం కాబట్టి మన హెల్త్ బాగానే ఉంటుంది. సో టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా నన్ను ట్రై చేయండి, హెల్త్ కూడా బాగుంటుంది. సో 100% వెయిట్ లాస్ అవుతాము. మనం ఏంటంటే ఈ డయట్లో హెల్తీగా అన్ని వెరైటీస్ తినుకుంటూ కూడా మనము సన్నగా అయిపోవచ్చు. అండ్ ఫస్ట్ మన వీడియో మీరు చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే నా వీడియోనైతే షేర్ చేసేయండి. అండ్ వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేనండి నా డే 2 డయట్. అండ్ ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి తీసుకోకూడదు అనేది నేనైతే ఇంకొక వీడియోలో చెప్పేశాను. దాన్ని కింద అయితే డిస్క్రిప్షన్స్లో లింక్ ఇచ్చేస్తా, వెళ్ళి చూసేయండి. తప్పకుండా మన హెల్త్ని మనం కాపాడుకోకుండా ఇంకెవరండి కాపాడుకుంటారు? ఏంది అలా తాగేస్తూ ఉంది అనుకుంటున్నారా? 2 ఫ్రూట్స్లో నుంచి వచ్చిన వాటర్ అయితే మిక్స్ అయిపోయింది, ఫుల్ బాగుంది, అందుకని తాగేస్తున్నా. బాయ్, థ్యాంక్స్.